హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి స్పాంజ్ కేక్ అంటే సూపర్గా పర్ఫెక్ట్ కొలతలతో ఫ్లఫీగా ఉండే కేకుని ఎలా చేసుకోవాలో, అలాగే ఓవెన్ లేకుండా బ్లెండర్ లేకుండా ఈజీగా పర్ఫెక్ట్గా కొలతలతోటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. పర్ఫెక్ట్గా ఉందండి. కేక్ మాత్రం సూపర్ టేస్ట్గా వచ్చింది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఫస్ట్గా అయితే ఒక బౌల్ తీసుకున్నాను. దీనికే ఒక కప్పు మైదాపిండి తీసుకున్నానండి. మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. చూడండి నేనైతే మైదాపిండి 1 కప్పు తీసుకొని జల్లించుకొని ఇందులోకి వేసుకున్నానండి. ఇది బేకింగ్ పౌడర్ అండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇది వేసుకొని జల్లించుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి. బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు ఈనో అయినా వేసుకోవచ్చు అండి. అది లేని వాళ్ళైతే ఈనో కూడా వేసుకోవచ్చు, కానీ బేకింగ్ పౌడర్ ఉంటే ఖచ్చితంగా అదే వేసుకోండి. చూడండి జల్లించుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకున్నానండి. మళ్ళీ మిక్సర్ జార్ తీసుకొని దీనిలోకి ఇప్పుడు 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను కదా, 1/2 కప్పు అంటే 1/2 కప్పు అయితే పౌడర్ చేస్తే 1 కప్పు అవుతుంది. 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. అలాగే 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు పెరుగు వేసుకోవచ్చు అండి. ఎగ్ వేస్తే కొంచెం కలర్ టేస్ట్ బాగుంటుంది. ఎగ్ ప్లేస్లో ఎగ్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు పెరుగు వేసుకోండి. ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను నేనైతే. దీంట్లోకి వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. ఉన్న వాళ్ళైతే అది వేసుకోండి, లేని వాళ్ళైతే ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. చూడండి నేను 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. 1 కప్పు మైదా పిండికి 3/4 అంతా ఆయిల్ తీసుకున్నానండి. ఇది ఫ్లేవర్ లేని ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. ఫ్లేవర్ ఉన్న ఆయిల్ తీసుకుంటే కేక్ అసలు టేస్ట్ రాదనమాట. ఫ్లేవర్ లేని ఆయిల్ మాత్రమే తీసుకోవాలండి. చూడండి అది తీసుకున్న కలిపేసుకొని మిక్సీకి వేసుకున్నానండి. చూడండి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ ఈ మైదా పిండిని అయితే ఇలా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలాగా ఫ్లఫీగా రావాలన్నమాట. ఇది కొంచెం ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా వస్తుంది కేక్ మాత్రం. చూసుకుంటూ కలుపుకోండి. కొంచెం గట్టిగా అయిన వాళ్ళైతేనేమో కొంచెం పాలు, గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకొని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి. లూజ్ అయిన వాళ్ళ అయితే కొంచెం మైదా పిండి వేసుకోండి, లేదా షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఉండాలన్నమాట. కలుపుకుంటే చూడండి ఎలా ఉందో. మరీ తిక్కుగా కాలేదు, మరీ లూజుగా కాలేదు. నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. చూడండి ఇలా ఎత్తి చూపిస్తే చూడండి రిబ్బన్ షేప్లో పడుతుంది కదా, అలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకైతే కేక్ బౌల్ తీసుకున్నాను. కేక్ బౌల్ లేని వాళ్ళు ఒక గిన్నెలైనా ఏ గిన్నెలైనా చేసుకోవచ్చు అండి. చూడండి కేక్ బౌల్ తీసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఇలా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో బటర్ పేపర్ వేసుకోవచ్చు. బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా ఆయిల్ అప్లై చేసుకొని దీనిలోకి కొంచెం మైదా పిండిని ఇలా చల్లించుకుంటున్నాను. ఒక కోట్ మాదిరిగా వేసుకుంటున్నాను. చూడండి చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉంటే కూడా మొత్తం దులిపేసుకోవాలి. తర్వాత నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మంచి వీడియోలు చేయాలని ఆలోచన కలుగుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి షేర్ చేయడం వల్ల. చూడండి ఎక్స్ట్రాస్ అంతా తీసేసుకున్నాను. అందులోకి ఇప్పుడు బ్యాటర్ని అయితే వేసేసుకుంటున్నాను. ఎలా పడుతుందో చూడండి. రిబ్బన్ షేప్లో పడుతుంది. ఇలా ఉండాలన్నమాట. పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా వస్తే మనం ఎలా కలుపుకుంటే కేక్ అలా వస్తుందన్నమాట. కలిపే విధానంలో ఉంటుంది. సో పర్ఫెక్ట్గా ఇలా మెజర్మెంట్తో చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఫ్లఫీగా వస్తుంది. ఇలా అంతా వేసేసుకొని 2 సార్లు ట్యాప్ చేయాలన్నమాట. కింద ఎయిర్ బబుల్ ఫామ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇలా ఒకసారి 2 సార్లు ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులోకి ఒక స్టాండ్ వేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ముందుగా పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి ఇలా ఈ స్టాండ్ కింద విస్క కానీ షుగర్ కానీ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ స్టాండ్ పైన పెట్టేసుకునే సరిపోతుంది. చూడండి ఇలా కేక్ బౌల్ ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి, నాకైతే ఒక 30 మినిట్స్ పట్టిందండి. 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. చూడండి మధ్యలో చూస్తూ ఉన్నాను అనమాట. ఒక 20 మినిట్స్కి చూసాను ఎలా వచ్చిందో. చూడ ఎంత పొంగిందో. ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది. దీన్ని ఎలా రెడీ అయిందో చూడాలి అనుకుంటే ఒక టూత్ పిన్ ఉంటుంది కదా, అది గుచ్చాలన్నమాట. గుచ్చి చూసినప్పుడు దానికి అంటకుంటుంటే పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయిపోయినట్టు. చూడండి టూత్ పిన్ నా దగ్గర లేదు ప్రస్తుతానికి. నైఫ్ తోటి ఇలా పెట్టి చూస్తున్నాను. చూడండి నైఫ్కి అయితే ఏం అంటలేదు. సో ఆల్రెడీ కేక్ రెడీ అయిపోయినట్టు అనమాట. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిచ్చానండి. ఇలా
బౌల్ని రీటేసి ఒకసారి ట్యాప్ చేయడం వల్ల ఇలా వచ్చేస్తుంది అనమాట కేక్. చూడండి ఎంత బాగుందో, ఎంత ఫ్లఫీగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇది బర్త్డే పార్టీలకి ఇలా ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు తినాలి అనుకున్నప్పుడు లేదా బర్త్డే పార్టీలకైనా ఇలా చేసేసుకొని విప్ క్రీమ్ అప్లై చేసుకొని సరిపోతుందండి. అంతేనండి, ఈజీగా సూపర్గా మన ఇంట్లోనే కేక్ని ఇలా చేసేసుకోండి. ఎప్పుడంటే అప్పుడు ఇలా చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్ కొలతలతో. నేను చెప్పిన కొలతలతో మెజర్మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరైపోతుంది కదా. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో చూసి చేసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. చూడండి కట్ చేసి చూపిస్తున్నాను, ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి. బేకరీ స్టైల్ లాగా ఉంది కదా, సూపర్గా ఉందన్నమాట. దీనికి అయితే విప్ క్రీమ్ సూపర్గా వచ్చిందండి. పిల్లలు కూడా హ్యాపీగా తినేశారు. చూడండి మీరు పిల్లలకి ఇలా చేసి పెట్టుకోండి. బయట తేవడం కన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకుంటే సూపర్ పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ అనమాట. ఫ్లఫీగా వచ్చింది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది, అద్దరిపోయింది అనమాట. మీరు ట్రై చేయండి, మా పిల్లలు కూడా తినేశారు. చూడండి చాలా బాగుందంట, మీరు ట్రై చేయండి. పిల్లలకైతే ఇలా చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.